హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎందుకు మిమ్మల్ని ఎంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో ఒక ఇంట్లో నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నువ్వెవరో కూడా తెలియదు. అందంగా ఉన్నావేమో ఆ రోజుల్లో, తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకోవడానికి ట్రాపే చేయొచ్చు. నువ్వు బయటపడవు కాబట్టి లీగల్ గా పెళ్లి చేసుకున్నావు. బయటికి తెలియదు కదా మేడం, లీగల్ గా పెళ్లి చేసుకుంటేనే ఈ అమ్మాయి బయటకు వస్తుంది అనుకున్నాడా? ఎందుకంటే నేను ఇంటికి వచ్చిన మగ పిల్లలతో కూడా మాట్లాడితే కూడా మా అమ్మ నాన్న ఒప్పుకోరు. ఇంటికి ఎవరైనా హాల్లో వస్తే మేము లోపలికి వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఏం చేశారమ్మా? ఇంకా నైట్ తెలిసింది మీకు విషయం? నేను తెలిస్తే వాళ్ళ అడ్రస్ చెప్పమ్మా అంటే నాకు ఎట్లా తెలుస్తుంది అడ్రస్? సరే అనేసి అక్కడ పక్కన వాళ్ళకు ఎవరికో చెప్తే అడ్రస్ చెప్పారు. చెప్పంగానే సరే అనేసి వాళ్ళు నన్ను ఇంటికి అప్పటికి నీ మొదటి పాప ఎక్కడుందమ్మా? మొదటి అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంది. నువ్వు ఒక్కదానివే ఉన్నావు హైదరాబాద్? అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేడం. ఎంతో నువ్వు అటు ఇటు తిప్పితే 15 రోజులు కాపురమే చెప్తున్నావు. అప్పుడు అంటే అటు ఇటు తిరిపి 15 రోజులు కాపురం చేశాడు. అంతకు ముందు కూడా అమ్మోళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడంటే ఒక్కడ వదిలిపెట్టేసి తిరుగుతూనే అసలు పెళ్లికి ఈ సెకండ్ పెళ్లికి ఎన్ని నెలలు గ్యాప్ ఉందమ్మా? మీతో మ్యారేజ్ కి ఇప్పుడు రెండో పెళ్లికి అతనికా మేడం ఒక 5-6 నెలలు ఉంటాయి. 5-6 నెలల్లో ఒక 2 months నీతో కాపురం చేశాడా? ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అసలు మోసం చేస్తారనేది ఊహ మాకు తెలీదు. ఇంకా అసలు మొత్తం ప్రాణం మొత్తం తనకే ఇది పెట్టుకున్నా. ఇంకా వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు. నైట్ మొత్తం ఏడుస్తున్నా మేడం. వాళ్ళ ఇల్లు దొరికిందా? ఇల్లు దొరికి పట్టించుకున్నావా? అతన్ని పట్టుకున్నావా? అంతకు ముందు నేను నన్ను 15 రోజులు ఉంచాడు కదా మేడం స్టార్టింగ్ లో. వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుంది. వాళ్ళ ఇల్లు మీకు తెలుసు? మరి అసలు వాళ్ళ ఇల్లు తెలుసు కానీ హైదరాబాద్ అడ్రస్ తెలియదు. ఎటు అసలు ఇప్పుడంటే తెలుస్తుంది మేడం. అప్పుడు ఏం తెలుసు మేడం? ఊర్లో ఉండే వాళ్ళము, సిటీలో అసలు ఏం తెలుస్తుంది మేడం? అక్కడ నుంచి ఎదురుగానే వాళ్ళ మామయ్య ఉన్నారు. వాళ్ళ మామయ్య తీసుకొచ్చుకున్నారు నన్ను ఇంటికి. తీసుకొచ్చుకొని అక్కడ ప్రెసిడెంట్ శ్యామరావు గారు అని ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే అన్ని కలెక్షన్ చేసుకున్నారు. ఏంటమ్మా ఏం కదా అంటే మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి అంటే మ్యారేజ్ ఫొటోస్ ఇచ్చా. సర్టిఫికేట్ ఉందా అంటే నేను తెచ్చారమ్మా మ్యారేజ్ ఫొటోస్ ఇప్పుడు చెప్తాను మేడం. మ్యారేజ్ ఫొటోస్ సర్టిఫికేట్లు శ్యామరావు గారికి ఇస్తే మా అమ్మ వాళ్ళకు కాల్ చేశారు. ల్యాండ్ ఫోన్ ఉంది, ఫోన్ చేశారు ఇట్లా అయింది అట్లా అంటే మా వాళ్ళు షాక్ లోనే ఉన్నారు మేడం. అవును, వాళ్ళకి ఇంకా షాక్. అసలు ఆడపిల్ల కదా మేడం. మా నాన్నకు 5 సంవత్సరాలకి నేను పుట్టాను. అందులో చేస్తే సుఖం లేదు, ఇప్పుడు చేస్తే ఇట్లా అయిపోయిందని వాళ్ళు చాలా ఏడ్చుకుంటూ వచ్చారు మేడం. వచ్చి ఏమైందంటే వాళ్ళ ఇల్లు బాగా ఆదరించారు అమ్మ నాన్నను నన్ను. ఎవరు మీ అత్త మామ? ఈ సామరావు అనే ప్రెసిడెంట్ గారు పెద్ద మనిషి ఆదరించి మీరు ఇంత అమాయకంగా ఉన్నారు, మీ పేరెంట్స్ ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా కానీ వాళ్ళే నల్లకుంట పోలీస్ స్టేషన్కి వచ్చి అతని పేరెంట్స్ను వాళ్ళ తమ్ముళ్ళను అందరినీ లోపలేశారు. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళమనేసి ఇంట్లో పెడితే వీళ్ళందరూ దొబ్బేశారు వీళ్ళ తమ్ముళ్ళు. అంటే వీళ్ళ తమ్ముళ్ళకి అన్నీ తెలుసు కదా. అప్పుడు ఆయన అందరినీ ఇరికిచ్చేసాడు. తమ్ముళ్ళు అందరినీ ఇరికిచ్చేసి అక్కడ ఏమైపోయిందంటే అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళు వచ్చి నన్ను చూశారు. చూసి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఇంత బాగుంది, రేపు పొద్దున్న వీడు చేసుకున్నా కూడా మళ్ళీ ఈమె దగ్గరికే వస్తాడు, ఆ అమ్మాయి బాగలేదు, వాళ్ళు కట్నం కోసం తీసుకున్నారు, వాళ్ళు ఎవరో అమెరికాలో ఉన్నారంట, ఈయన కూడా అమెరికా వెళ్ళటానికి అన్ని ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళ ఇప్పుడు అందం కోసం నిన్ను, డబ్బు కోసం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా చేసుకుని వాళ్ళను పిలిపించి వాళ్ళను చూసి వాళ్ళ మీద కేసు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు కేసు పెట్టావు, పెళ్లి చేసుకున్న కొత్త అమ్మాయి కూడా కేసు పెట్టింది. వాళ్ళు నాకు ఏమని చెప్పారంటే, చూడమ్మా ఎప్పటికైనా నీకు మోసగాడే వీడు, నువ్వు ఇప్పుడేమి నీకేం జరగలేదు, వాడిని వదిలేసేయి, వాళ్ళందరినీ కేసులో ఇరికిచ్చి వదిలేసేయి, నువ్వు వెళ్ళిపో అన్నారు. అసలు మేడం నిజంగా ఆ క్షణంలో నాకు తను తప్పనిచ్చి ఎంత తప్పు చేసినా కూడా నాకు ఇంటికి వెళ్ళి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా ఇష్టపడట్లేదు. నేను అక్కడే అతనితో ఉంటానని ఏడ్చాను. ఏడిస్తే వాళ్ళు నన్ను చేసుకున్న అమ్మాయి వాళ్ళు కూడా వచ్చి నువ్వు నాకు అతను ఎస్ఐ అంట,
నా దగ్గరకు వచ్చి అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి, అమ్మ నాన్న పలకరించాను, మీరు అమాయకుల్లాగా ఉన్నారు, వీళ్ళ కుటుంబాలు నమ్మొద్దు, అందరినీ జైలు పంపించేసి నువ్వు అమ్మ నాన్న చెప్పినట్టు విని చదువుకొని మంచిగా జాబ్ చేయని చెప్పేసి వెళ్ళిపోయారు. చెప్పేసి వెళ్ళిపోయాక అమ్మ నాన్న నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయాక 2 సంవత్సరాలకు ఫోన్ చేశాడు మేడం. ఫోన్ చేసి అంటే అప్పటికి వాళ్ళకి కోర్టుకు తిరుగుతున్నారు కదా. ఏది రెండో అమ్మాయి పెళ్లి చేసుకునే అమ్మాయి కోర్టులో కేసులు వేసింది. కోర్టులో వాళ్ళతో ఏం సెటిల్మెంట్ చేసుకోలేదా వీళ్ళు? వాళ్ళు సెటిల్మెంట్ నాకు చేసుకోలేదు మేడం. ఇప్పుడు నేను కూడా కేసు వేసాను కదా, ఇప్పుడు వాళ్ళకు అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి నేను కావాలి. అక్కడ కూడా కుయ్యుతుంది కానీ నాకు తెలియలేదు. ఫోన్ చేసినప్పుడు రెండోసారి కూడా మోసపోయావు. ఫోన్ చేసేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు ఫోను. సరే నేనే ఎప్పుడో వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే ఏడ్చాడు మేడం, క్షమించు, నేను నాకేదో మా అమ్మ వాళ్ళు ఇంకో పెళ్ళే చేసేసుకున్నారు తల్లి, నువ్వు ఎట్లా క్షమిస్తావు? అంటే వాళ్ళు వెళ్ళిపోయారు మేడం, కేసేసి అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయారు. అయితే క్షమించు, నేను వాళ్ళు వెళ్ళిపోయారు కదా. విడాకులు ఇచ్చేసాడా? వెళ్ళిపోవడం వేరు, విడాకులు ఇవ్వడం వేరు. వాళ్ళు విడాకులు కాదు మేడం, వాళ్ళు కేసు వేసి కోర్టు నడుస్తుంది వాళ్ళది. ఇప్పుడు నేనేసిన కేసు కూడా కోర్టులో నడుస్తుంది కదా. ఇప్పుడు అతను కుయ్యక్తి ఏంటంటే కేసు విత్డ్రా చేసుకోవాలని, కానీ నాకు ఫోన్ చేసి ఏడ్చాడు, నేను ఎప్పుడు అలా చెయ్యను, తప్పైపోయింది, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నేను కూడా దేవుని నమ్ముకున్నాను, నీకోసమే ప్రార్థన చేస్తున్నాను, నువ్వు వచ్చేసేయి అనేసి నన్ను ఊరికి వచ్చాడు మేడం. ఊరికి వచ్చి నన్ను అమ్మోళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా అమ్మోళ్ళు ఇంకో ఈసారికి రావద్దు, నువ్వు వెళ్ళిపోతే నువ్వు అతనే కావాలంటున్నావు, మళ్ళీ మోసం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు. అంటే 95లో 96లో ఈ గొడవ జరిగింది, 98లో మళ్ళీ వచ్చి వెనక్కి తీసుకొచ్చాడు. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినాక ఎంతకాలం ఉన్నావమ్మా? అప్పుడు 98లో 2 సంవత్సరాలకు నన్ను తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఇక్కడ లంగర్ హౌస్ దగ్గర ఇల్లు తీసుకొని ఉంచాడు అనమాట. అది కూడా ఉంచినాక ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు. కేసు నడుస్తూ ఉన్నింది, అది ఇయర్స్ ఒక 4-5 ఇయర్స్ నడుస్తుంది. ఇంకా నమ్మనా మేడం, 4-5 ఇయర్స్ నా దగ్గరే ఉంటే నేను నమ్మాను మేడం. సో ఇప్పుడు వచ్చిన దానివి ఒక 4-5 ఇయర్స్ కాపురం చేస్తూ మళ్ళీ మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ? ప్రెగ్నెన్సీ అప్పుడు రాలేదు మేడం, తర్వాత వచ్చింది. అంటే అప్పుడు అబార్షన్ అయింది, అంటే టాబ్లెట్లు హాస్పిటల్కు వెళ్ళకుండా ఉన్నాను కదా, అబార్షన్ అయింది. అయితే ఆ టైంలో అమ్మాయి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, వచ్చి ఇట్లాగా అంటే ఈయనేం చేశాడు, అప్పుడే వీళ్ళు వస్తున్నారని చూసి నన్ను తీసుకెళ్ళిపోయి అక్కడ ఇల్లు మార్చేశాడు వాళ్ళు రాకుండా. వాళ్ళ కేసు ఏమైపోయిందో నాకు తెలియదు మేడం, నా కేసు రన్నింగ్ అవుతుంది. ఓకే.